ఇవాళ ఇంట్లోనే చాక్లెట్ చేసుకుందాం. సో ఈ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట కొనుక్కున్న చాక్లెట్ కన్నా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే 2 రకాలు మనం చేసుకుంటున్నాం. ఒకటి రెగ్యులర్ చాక్లెట్, ఇంకోటి నట్స్ ఉన్న చాక్లెట్ అనమాట. ముందైతే మనం రెగ్యులర్ బార్ చాక్లెట్ చేసుకుందాం. సో దీనికి మనం 6 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ తీసుకోవాలన్నమాట. మనకి కోకోవా పౌడర్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు అన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది, ఆన్లైన్ కూడా. దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర లేకపోతే తీసుకోండి, మీకు చాలా రెసిపీస్కి పనికొస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను. మనం షుగర్ ఎంత వేస్తామో సేమ్ క్వాంటిటీలోని మనం వంటకి యూస్ చేసి కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఈ కొబ్బరి నూనె చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీ దగ్గర ఇది లేకపోతే మీరు కరిగించిన బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. షుగర్ ఎంత వేసామో 3 టేబుల్ స్పూన్స్ అంతే కోకోనట్ ఆయిల్ వేస్తాం. ఇంకా వెనిలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం అంతే. దీన్ని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మనకి చాక్లెట్ అయిపోయినట్టే. చాలా ఈజీగా అవుతుంది, మనం పొయ్యి కూడా పెట్టక్కర్లేదు. సో దీన్ని చాక్లెట్ మోల్డ్స్లోని వేసుకోండి. మీకు నచ్చిన షేప్ చాక్లెట్స్ మోల్డ్స్లో వేసుకోవచ్చు. నేను బార్లా రావాలి, చాక్లెట్ బార్లాగా అని చెప్పి ఈ షేప్ మోల్డ్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో దీన్ని ప్రాపర్గా నింపేసి సెట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 అవర్స్లో మీకు డెలిషియస్ చాక్లెట్ అయిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి, చాలా బాగుంది చాక్లెట్. ఇలా వేస్తే నోట్లో అలా కరిగిపోతుంది అనమాట. మీకు తప్పకుండా నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. మీరు షుగర్ వేయడం ఇష్టం లేకపోతే హనీ వేసుకోవచ్చు. అయితే హనీ మీకు 1.5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది, 3 అవసరం లేదు. సో ఈ వెరైటీ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను జీడిపప్పు ఇంకా బాదాంని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మనం నట్స్ వెరైటీ చాక్లెట్ కోసం మీకు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందాకనే మనం చేసినట్టుగానే మళ్ళీ చాక్లెట్ని చేసుకుంటామన్నమాట. సో కోకోవా పౌడర్, ఇంకా షుగర్, ఇంకా కోకోనట్ ఆయిల్ వేసి చేసుకుంటాం. ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం కలుపుకొని ఇందాకట్లాగే సేమ్ చేసుకుంటామన్నమాట. మనం బయట కొనే చాక్లెట్ కన్నా ఈ చాక్లెట్ ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా హెల్తీయే. బయట వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు కదా. ఇంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు కూడా కొంచెం ధైర్యంగా ఇచ్చేయచ్చు. ఈ వెనిలా ఎసెన్స్ వేయకపోయినా పర్లేదు, వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. సో ఇదిగోండి, మన చాక్లెట్ అయిపోయింది కదా ఇందాకట్లాగే. అయితే మనం ఇందాక నట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి. చాప్ చేసుకుని అది ఈ చాక్లెట్లో కలపండి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు మనకి చాక్లెట్ బార్లోని ఒక పెద్ద జీడిపప్పు తగిలితే అంత బాగుండదు కదా. అక్కడక్కడ మనకి క్రంచీగా నట్స్ తగులుతుంటే మాత్రం చాలా బాగుంటుంది. అందుకే చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకున్నారనుకోండి, మీరు ఆ చాక్లెట్ బైట్ చేస్తున్నప్పుడు మీకు అక్కడక్కడ టోస్టెడ్ నట్స్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా అందరూ ఇష్టపడకపోవచ్చు నట్స్ తినడం. సో అట్లీస్ట్ ఈ చాక్లెట్ రూపంలో అయినా వాళ్ళు అలా అయినా వాళ్ళకి నట్స్ పెట్టేయచ్చు. మనం కావాలనుకున్నన్ని నట్స్ వేసేసి ఇలా అయినా వాళ్ళకి మనం నట్స్ తినిపించవచ్చు. చాక్లెట్ కదా, సో చాక్లెట్కి అయితే నో అనలేరు, హ్యాపీగా ఇలా తినేస్తారు. సో ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు బర్త్డేస్కి, ఫంక్షన్స్కి కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇవి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీకు 1 అవర్లోనే అయిపోతుంది. చేయడం అయితే 5 నిమిషాలు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా ఇదిగోండి ఈ షేప్లో కూడా చేసుకున్నా. సో చక్కగా మీకు మంచి చాక్లెట్ బార్ వస్తుంది. మీరు ఇదే చాక్లెట్ని కేక్స్కి, ఐస్ క్రీమ్స్కి కూడా వాడుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటాయి. మళ్ళీ డార్క్ చాక్లెట్ కొని అది వేయాల్సిన పని ఉండదు, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను రెగ్యులర్ మిల్క్ చాక్లెట్ లాగా ఉండడానికి నేను కోకోవా పౌడర్ వేసాను. మీకు ఇన్ కేస్ డార్క్ చాక్లెట్ తినాలని ఉంటే కొంచెం ఒక
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ కోకో వేస్తే మీకు ఇంకా ఆ బిటర్ టేస్ట్ వస్తుంది, మీకు ఆ డార్క్ చాక్లెట్ ఫీల్ కూడా వస్తుంది. సో ఇదిగోండి, మీకు నచ్చిన షేప్స్లో చాక్లెట్స్ చేసుకోవచ్చు, పిల్లల బర్త్డేస్కి కూడా చేసి ఇవ్వచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడే చాక్లెట్ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. బాయ్.